తల లేదు తోక లేదు ఎందుకు తీస్తున్నారు ప్లాన్ 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 అంటే దిల్ రాజు అన్న ఏదో పెద్ద లెవెల్లో ఊహించుకున్నా. ఇది లడ్డూలో ప్లాన్ అని నాకు ఇప్పుడే అర్థమైంది అనమాట. గేమ్ చేంజర్ ఈ సినిమా ఒక రివ్యూ చెప్పాలని అనుకున్నప్పుడే నేను డిసైడ్ అయిపోయాను. ఎవరు ఏమన్నా అనుకోని నాకు ప్రాబ్లం ఏంటి, సో నేను డబ్బులు పెట్టాను, సో నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలే కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. రివ్యూ అనేది ఒక సినిమాకే కాదు, చాలా వాటికి కూడా నేను రివ్యూ ఇస్తూ ఉంటా. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, దేంట్లో కానీ. సో మనం కొన్న ప్రోడక్ట్కి మనకు న్యాయం జరగకపోతే రివ్యూ ఎట్లయితే ఇస్తామో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్లో టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టిన గేమ్ చేంజర్ మూవీ వెళ్ళి చూసి నా ఒపీనియన్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గేమ్ చేంజర్ ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అని అంటే ది వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి మంచి సినిమాలు తీస్తే ఆడవని కొంతమంది అంటున్నారు. ఎట్లాంటి సినిమాలు తీసినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సినిమాలో కంటెంట్ అనేది ఉండాలి. ఫర్ సపోజ్ ఏజెంట్ ఆత్రేయ చాలా చిన్న సినిమా, మ్యాడ్లో ఎవరైనా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారా, కొన్ని కథ ఏమైనా గొప్ప ఉందా, ఎంగేజ్ చేసిందా లేదా? సో ఈ సినిమాలో ఎంగేజ్ చేయాలనిపించేంత సినిమా లేదు, అక్కడ ఎంగేజ్ చేసేంత లేనే లేదు. డైరెక్టర్ శంకర్ అని, ప్రొడ్యూసర్ దిల్ రాజు అని, గ్లోబల్ యాక్టర్ రామ్ చరణ్ అని ఫేస్ వాల్యూ చూసి పోయినాం. చివరికి చూస్తే ఏముంది, అరే సినిమా పాటలకేమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం అని చెప్పారు. బట్ ఆ గ్రాండర్నెస్ ఏదో మొత్తం విఎఫ్ఎక్స్ లాగానే అనిపించింది, ఏది రియాలిటీగా అనిపించలేదు. నాకు ఒక్క విషయంలో బాధ అనిపించింది. సో కొన్ని బాలకృష్ణకే సెట్ అయితే అనమాట, ఫిజిక్స్ కి దూరంగా ఉండేటివి. దండం పెడితే ట్రైన్ వెళ్ళిపోయి సీన్ ఉంటుంది. అప్పట్లో తెలియదేమో, ఎలివేషన్ కోసం అట్లా వేసారేమో అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎంట్రీ సీన్ లో హెలికాప్టర్ లో కత్తి పట్టుకొని అందరికి తార్లు కడితే తెంచుకుంటావు రైలు పట్టాల పైన. ఇంతకంటే క్రింజు చూడాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదన్నమాట. ట్రైలర్ వచ్చినప్పుడే మనకు అర్థమైంది లిటిల్ బిట్ గా. బట్ వీళ్ళేంటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి కన్విన్స్ చేసేసి, సో ఇది ఒక గొప్ప సినిమా చూడబోతామని అనిపించేలా క్రియేట్ చేసేసి, చివరాఖరికి వస్తే అటు తిప్పి ఇటు తిప్పి చూపించిన కథనే చూపెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి చివరాఖరికి డొల్లా. దిల్ రాజు గారు ఎప్పుడైనా కథ సెలక్షన్ విషయంలో ఎప్పుడైతే చిన్న కథల్ని అప్పుడెప్పుడే వచ్చే ఆస్పరెంట్స్ ని ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటున్నాడో ప్రతిసారి బాగుపడ్డాడు. పెద్ద హీరో ఉండాలి, స్టార్ హీరో ఉండాలి, పెద్ద హిట్ రావాలని ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పుడే నిజం, ఇదైతే డ్యామ్ షూర్. ఎప్పుడు ఏ సినిమా ఖర్చు పెట్టినంతగా ఈ సినిమా ఖర్చు పెట్టాడంట. ఇప్పుడు స్టార్ వాల్యూ ఉన్నా కూడా సినిమా బాగాలేకపోతే ఆడదు. ఒకవేళ స్టార్ వాల్యూ ఉంటే బాగా ఆడితే కొంచెం ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి ఎత్తేస్తారేమో కానీ భారీ ఓపెనింగ్స్ వచ్చి చిన్న సినిమాలకు ఉన్న వాల్యూ పెద్ద సినిమాల్లో ఉండట్లేదు. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి పాత కథనే పెడతా అంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. సో మార్చుకోవాలి, ఎవరైనా మార్చుకోవాలి. ఇలాంటి స్టోరీస్తోనే వస్తే, ఇలాంటి కాన్సెప్ట్స్తోనే వస్తే, సాంగ్స్ కోసమే సినిమా వచ్చేలాగా వస్తే మాత్రం అస్సలు బాగుండదు అనమాట. అంతెందుకు ఆ సినిమాలో ఆ కాలర్ ట్యూన్ కూడా నానా హైరాన్ అనమాట. ఆ సాంగ్ కూడా లేదనమాట అందులో. దానికి ఏదో ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ వాడారు, మంచిగా పెద్ద ఉంటది, కథ వేరే ఉంటుంది ఆ సాంగ్ అనుకుంటే ఆ సాంగే లేదు. బయటకి చూపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అన్నట్టు చేశారనమాట. బ్లాక్ బాస్టర్ హిట్ అన్నారు. థియేటర్ ఫస్ట్ రోజులో జనాలు లేరంటే మీరు నమ్మండి, నేను నమ్ముతున్నాను. ఏ సినిమాకు అంటే ఫస్ట్ రిలీజ్ రోజు నేను చాలా మంది సినిమాలు చూశాను, చాలా సినిమాలు చూశాను. ఫస్ట్ రిలీజ్ డే రోజు ఎంత ఖాళీగా ఉన్నట్టు నేనైతే చూడలేదన్నమాట. చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, కావాలని హోల్డింగ్ చేసి పెట్టారు సినిమా గురించి హైప్ పెరగాలని. అక్కడ ఎక్కడ టికెట్లే బుక్ అవ్వలేదంటే నన్ను నమ్మండి, చాలా ఖాళీగా ఉంది థియేటర్. అయితే ట్రైలర్ చూడంగానే సగం మందికి అర్థమైపోయింది ఏదో వేరే వాళ్ళకు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంత డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి సినిమా చూడడమే తప్ప అందులో ఏం లేదని ట్రైలర్నే తెలిసిపోయింది. డైరెక్టర్ శంకర్ గారు పని అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే స్నేహితుడ సినిమాతో మొదలు పెట్టారో అప్పుడే డమాల్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా హిట్ ట్రాక్ లో లేదు. ఆయన నమ్ముకున్న ఏ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు బాగుపడలేదంట. మీరు కావాలంటే ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా తీసుకోండి, పిక్చరైజేషన్ బాగుంటుంది, విజువల్ బాగుంటుంది, సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తాడు, కానీ ఒక్క ప్రొడ్యూసర్ కూడా ఇప్పటి వరకు బాగుపడలేదంట. మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకునే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇలాంటి కథను సెలెక్ట్ చేయడం నాకైతే బాధ అనిపించింది. రామ్ చరణ్ కూడా కంటెంట్కి, ఆయన పర్ఫార్మెన్స్కి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు చేసి అది జనాలకు నచ్చుతుందా లేదా అని అనలైజ్ చేసుకొని, రివ్యూ చేసుకొని, ఫస్ట్ రివ్యూ తనే చేసుకొని ఇంకా బెటర్గా సినిమాలు తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లెవెల్ వేరే. డ్యాన్స్, రామ్ చరణ్ అంటేనే డ్యాన్స్ అనమాట. ఆయన డ్యాన్స్ పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు అనమాట.
కొత్త సినిమాకు ట్రోల్స్ వస్తాయి, ఈ సినిమాకి రావడం వేరే అనమాట. ప్రతి సినిమాకు ట్రోల్స్ వస్తాయి, రావని ఒక బ్యాచ్ ఉంటుంది అటు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా చూస్తే ఎవరైనా నిజమే అనుకునేలా ఉంటాయి ఈ ట్రోల్స్ అన్ని. ఆ డ్యాన్స్ పైన కూడా ట్రోల్ చేశారు, రామ్ చరణ్ అంటేనే డ్యాన్స్, ఆ డ్యాన్స్ పైననే ట్రోల్ చేశారనమాట. సో అంత భయంకరమైన విజువల్స్, క్రింజ్ విజువల్స్ ఉన్నాయి సినిమాలో అయితే. సో నాకైతే ఎటువంటి ఫీలింగ్ లేదు, ఎవరి పైన నాకు కోపం లేదు, కానీ పెట్టిన డబ్బులు వేస్ట్ అయిన ఒక బాధ తప్ప ఇంకేం లేదు. సో నాకైతే నాట్ ఎట్ ఆల్ నచ్చలేదు అనమాట. సో ఏ రకంగానూ కూడా నన్ను ఎంగేజ్ చేయలేదు. ఏదో సినిమా నడుస్తుంది వెళ్తుంది, కొన్ని గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయి. ఏదో హైప్ కోసం మీకు చెప్తుండొచ్చు, ఇన్ని కోట్లు కలెక్ట్ అయినాయని, ఇంకా కలెక్షన్ తీసుకోవడానికి. బట్ నో ఫేర్, అంత అయితే జరగలేదు. దిల్ రాజు గారికి ఈ సినిమా నష్టమే తెస్తుంది తప్ప లాభాలు అయితే తీసుకురాదు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అన్న బెటరు, మంచిగా ఆడాలని నేను కోరుకుంటాను అనమాట యాజ్ ఎ సినిమా లవర్గా. సో ఈ సినిమాలో అయితే కంటెంట్ లేదు, శంకర్ గారికి లెవెల్ తగ్గట్టు సినిమా కాదు అని ఇంకా లేదు. ఎందుకంటే శంకర్ గారు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయారు. ఆయనతోన సినిమా తీయాలనుకుంటే ప్రొడ్యూసర్ ఆలోచించాలి. సో ఇప్పుడున్న వాళ్ళకు అర్థమయ్యేలాగా, కొత్త కాన్సెప్ట్ వచ్చేలాగా, కొత్త కథలు అందించే విషయంలో ఖచ్చితంగా శంకర్ గారు ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ సినిమా ఏదైనా ఫెయిల్ అవుతారు. ఇండియా 3 కూడా బాగా ఆడదు, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఇండియా 3 కూడా బాగా ఆడదనమాట. నా ఒపీనియన్ అనమాట గేమ్ చేంజర్ పైన. సో మీరు చూస్తే మీకేలా అనిపించినది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.